మీడియా మిత్రులకు నమస్కారం. ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఏ శుభకార్యం జరిగినా, ప్రభుత్వ పరంగా రాష్ట్రానికి ఏ మేలు జరిగినా, గౌరవ ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ వచ్చి రాష్ట్రానికి ఏ మంచి పని చేసినా దానికి ముందు దాని తర్వాత విషం కక్కటం అనేది ఈ వైసీపీ పార్టీకి ఆనవాయితీగా మారింది. దురదృష్టం ఏంటంటే ఒక మంచి కార్యక్రమం తలపెట్టినప్పుడు దాని విలువ, దాని గౌరవం తగ్గే విధంగా ముందు రోజో ఆ ఏరియాలో ఏదో ఒక ఇష్యూ తీసుకుని డిస్టర్బ్ చేసి ఆ డైవర్షన్ పాలిటిక్స్, ఆ ఇష్యూకి ఎక్కువ మైలేజ్ రాకూడదు అనే ఒక ఆలోచనతో కార్యక్రమాలు చేయటం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య. ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా ఒక మంచి డెవలప్మెంట్ కార్యక్రమం అనేది భోగాపురం ఎయిర్పోర్టు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాలు కలిసిపోయే విధంగా ఎక్కడా కూడా డెవలప్మెంట్ ఆగకుండా ముందుకు పరుగులు తీసే కార్యక్రమం జరగబోతూ ఉంటే ఒకరోజు ముందు శ్రీకాకుళం పర్యటన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు మీరు చేసిన అరాచకాలు, మీరు చూపించిన బల ప్రదర్శన, అక్కడికి వెళ్ళి మేము ఆలోచించాం, మేము అనుకున్నాం, చనిపోయిన కుటుంబాన్ని కూడా పరామర్శిస్తాడు ఆ గొర్రెల కాపరి, ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి, ఒక యాదవ కులానికి చెందిన వ్యక్తి, ఆయన కూడా జాలి చూపిస్తాడు, పరామర్శిస్తాడు అనుకుంటే కేవలం ఆయన పార్టీ మాజీ మంత్రిని, ఆయన కొడుకుని కాపాడుకోవడానికే ఆ పర్యటన తీసుకున్నాడు. 45 సంవత్సరాల వాడు ముసలాడైపోయాడు, చనిపోయిన ఏమీ పర్లేదులే అన్నట్టుగా ఆయన మాట్లాడిన తీరు, దాంతోపాటు ఈరోజు జరిగే కార్యక్రమానికి అడ్డంకులు కలిగించాలి అన్న ఒక దారుణమైన ప్రణాళికతో మీరు చేసిన కార్యక్రమం. ఈరోజు ప్రతి కార్యక్రమం జరగగానే వెంటనే నాయకులు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మాట్లాడగానే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వస్తారు మీడియా ముందుకి. అసలు కన్నార్పకుండా అబద్ధాలు ఆడటం, ఎర్ర బస్సు రాని ప్రాంతానికి ఎయిర్ బస్సు ఎందుకు అని చెప్పి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మాటలు, విశాఖపట్నానికి వైజాగ్ ఎయిర్పోర్ట్ చాలదా, మళ్ళీ ఆ భూములన్నీ తీసుకుని అక్కడ ఎయిర్పోర్ట్ కావాలని మాట్లాడిన మాటలు, ఇవన్నీ కూడా మా చెవుల్లో ఇంకా మారుమోగుతూ ఉన్నాయి. ఇప్పుడైతే సజ్జల రామకృష్ణారెడ్డి అంటా ఉన్నాడు, అసలు ఈ ఎయిర్పోర్ట్కి అంకురార్పణే జగన్మోహన్ రెడ్డి అంట, ఎయిర్పోర్ట్కి పర్మిషన్లని జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చాయట. ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద ఎప్పుడు కూడా ఒక్క నిమిషం కూడా మీరు వెచ్చించిన వ్యక్తులు, 3 రాజధానులని చెప్పి విశాఖపట్నం అని పాలనా రాజధాని చెప్పి విశాఖపట్నంలో ఒక తట్ట సిమెంట్ కూడా చేసే పని కూడా చేయని మీరు మాటలతో తప్ప మోలీ మాటలతో బతికేశారు తప్ప ఈ ఉత్తరాంధ్ర మీరు చేసింది ఏమీ లేదు. ఉత్తరాంధ్ర ఏమైనా డెవలప్ అయింది అంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో, గతంలో తెలుగుదేశం పరిపాలనలో. పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. పవన్ కళ్యాణ్ గారు రకరకాలుగా మాట్లాడతాడని చెప్పి రకరకాలుగా మాట్లాడింది, ఒక ఇష్యూని ట్విస్ట్ చేసి మీరు చేసినట్టు కూడా ఓనర్షిప్ తీసుకునే మనుషులు మీరు. గూగుల్ వస్తే అది మా ప్రతిభ అంటారు. అంతకుముందు గూగుల్ ఎందుకు అన్న వ్యక్తులే వీళ్ళంతా కూడా. అన్ని పరిశ్రమలు కూడా రాకముందు విమర్శించడం, ఈ ఎన్డీఏ కూటమి తెచ్చిన తర్వాత అది మాదే అని చెప్పుకోవటం మీకు వెన్నతో పెట్టిన విద్య. ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి నెగిటివ్గా మాట్లాడింది లేదు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా ఎయిర్పోర్ట్లు రావాలి, పరిశ్రమలు రావాలి, రాజధాని రావాలి, భూములు కూడా జాగ్రత్తగా వాడాలని చెప్పారే తప్ప వద్దు అన్నది ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు దాన్ని గమనించమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎప్పుడు ఒక మంచి కార్యక్రమం అయితే ఈ నిజంగా మిగతా రాష్ట్రాల్లో పక్కనున్న తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఆ రాష్ట్రానికి ఒక మేలు జరిగితే ప్రతిపక్షాలు కూడా అధికార పార్టీకి సపోర్ట్గా నిలుస్తాయి. దౌర్భాగ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత
ఒక మంచిని కూడా మంచి అనకుండా విషం కక్కుతా ఉన్నారో ఆయన కానీ ఆయన మనుషులు కానీ. పర్టికులర్గా ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర దేశ భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి. ఈ యువత కోసం ఈరోజు ఆయన స్పీచ్లో కూడా చెప్పారు, ఈ దేశ యువతే ఈ దేశానికి సంపద. 22 సంవత్సరాలు 21 సంవత్సరం దాటిన యువతంతా కూడా రాబోయే రోజుల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా రావాలి అని చెప్పి ఆకాంక్షించిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు విమర్శించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎప్పుడు ఒక మంచి కార్యక్రమం జరిగినా దాన్ని అడ్డుకోవటానికి, కేసులు వేయటానికి, దాన్ని తక్కువ చేసి చూపించడానికి మీరు వెళ్తున్న విధానాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నీ మీరే చేస్తే ప్రజల చేత ఎందుకు తిరస్కరించబడ్డారో కూడా ఒక ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితమైన మీరు అన్నీ మీరే చేశామని చెప్తా ఉన్నారే. అన్నీ మీ టైంలో జరిగినా, మీ టైంలో వచ్చినా మరి ఎందుకు ప్రజల చేత మీరు తిరస్కరించబడ్డారో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతూ, పవన్ కళ్యాణ్ గారికి ఒక నిజాయితీ ఉంది, చిత్తశుద్ధి ఉంది, ప్రజలకు ఏదైనా చేయాలన్న ఒక సంకల్పం ఉంది. పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఆకాశం వైపు చూసి ఉమ్మేసినట్టే కబడ్డారు, జాగ్రత్త అని చెప్పి ఎతో పలుకుతా ఉన్నారు.